వీకెండ్స్లో ఎప్పుడూ బిర్యానీసే కాకుండా కొత్తగా టేస్టీగా ఏమైనా చేసుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ కొబ్బరన్నం రెసిపీని చెప్తున్నాం. ఇది ఎక్కువ మసాలా లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. అలానే తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించే రెసిపీ అండి. ఎక్కువ స్పైస్ లేకుండా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం ముందుగా ఒక ఫ్రెష్ కొబ్బరికాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలానే 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ షాజీరా, 2 అనాస్ పువ్వు, 4 యాలకులు, 2 మరాఠీ మొగ్గ, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు కూడా తీసుకోండి. అది క్లిప్లో మిస్ అయింది. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు, అలానే ఒక 5 పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా తరిగిన కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి పాలు తీసుకోండి. కొబ్బరి పాలు తీసుకోవడం మీకు కష్టంగా ఉంటే కొబ్బరి పాలు బయట కూడా మీకు ప్యాకెట్స్లో దొరుకుతాయి, అవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకొని బాగా కడిగి దాన్ని నానబెట్టుకోండి. నేను నార్మల్ బియ్యం తీసుకున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ముందుగా తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసుకొని బాగా వేపుకోండి. దీనికి మనం కొబ్బరి పాలు వాడటం వల్ల ఆయిల్ ఎక్కువగా పడదు, సో చూసుకొని వేసుకోండి. మసాలాలు బాగా వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేపుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే బియ్యం విరిగిపోయి మీకు అన్నం ముద్దలా అయిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల చొప్పున కొబ్బరి పాలు వేసుకోండి. కొబ్బరి పాలు తక్కువైతే మీకు అంత టేస్ట్ ఉండదు, సో ఒక గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు తప్పకుండా ఉండాలి. అదే మీరు బాస్మతి రైస్ చేసుకుంటుంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ కొబ్బరి పాలు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు నీరు బాగా మరుగొచ్చిన తర్వాత ఇంకొకసారి మెతుకు విరగకుండా కలుపుకొని దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు కదపకుండా వదిలేయండి. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే అన్నం మీకు పొడి పొడిగా వచ్చేస్తుంది. అలానే మధ్యలో ఎక్కడ నీరు కూడా ఉండదు. రైస్ని కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే వేడి మీద ముద్దైపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత సర్వ్ చేసుకోండి. దీన్ని మీరు నాన్ వెజ్ లేదా వెజ్ ఏ మసాలా గ్రేవీస్తో పేర్ చేసి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే దీన్ని హైదరాబాద్ స్టైల్ టొమాటో బగారా కర్రీతో తినేసాను. ఆ రెసిపీ మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను. దీన్ని మీరు పండగలకి, స్పెషల్ అకేషన్స్కి లేదా ఇందాక చెప్పినట్టు వీకెండ్ స్పెషల్గా కూడా చేసుకోవచ్చు. ఇంకేంటండి, కొబ్బరన్నం రెసిపీ నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలానే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.